మార్చ్ 2025-28న విడుదలైన మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మ్యాడ్ సినిమాకి సీక్వెల్గా రూపొందింది. కళ్యాణ్ శంకర్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ మరియు శ్రీకళ స్టూడియోస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర మరియు సాయి సౌజన్య నిర్మించగా సూర్యదేవర నాగవంశి సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ దేవర 2 గురించి చెప్పుకొచ్చారు. దేవర సినిమాని ఆదరించినందుకు, మీ అందరికీ భుజాల మీద మోసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా చెబుతున్నాను, దేవర 2 లేదు అని అనుకుంటున్న వారందరికీ చెబుతున్నాను. దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది. దేవర తర్వాత మధ్యలో ఒక చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి. అంతే తప్ప దేవర 2 ఉండదు అనే వార్తలో నిజం లేదు. ఇక ఈ ఈవెంట్ దేవర ప్రీ రిలీజ్ సక్సెస్ ఈవెంట్ లాంటిదని మ్యాడ్ స్క్వేర్ లో నటించిన రామ్ నితిన్ చెప్పుకొచ్చారు. ఇదే జోష్లో దేవర 2 అప్డేట్ ఇచ్చి ఫుల్ ఖుషి చేశారు యంగ్ టైగర్. ఇక టైగర్ స్పీచ్ కు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఆయన నయా లుక్ చూసి డ్రాగన్ లుక్ అంటూ రజ చేశారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ చాలా నవ్వుతూ కనిపించారు. మ్యాడ్ స్క్వేర్ విడుదలైన మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజు 20.8 కోట్ల గ్రాస్ వసూలు చేసి 3 రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ సాధించి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసింది. 100 కోట్ల వైపు సినిమా దూసుకుపోతుంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా $1 మిలియన్ల క్లబ్ లో చేరింది. చిన్న బడ్జెట్ సినిమాగా స్టార్ట్ అయి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రథమార్థంలో కామెడీ పాటలు బాగా ఆకట్టుకున్నాయని, సెకండ్ హాఫ్ లో సునీల్ ట్రాక్ హైలైట్ గా ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.